ప్రైజ్ ది లార్డ్. ఉదయ కాలం దేవుడు మనకిచ్చిన వాగ్దానం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానమును కలుగును. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానము చాలా చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కార్యాలు జరగట్లేవని మనము విసిగిపోతూ ఉంటాం, ధైర్యము చెడిపోతూ ఉంటాం, బలహీనం అవుతూ ఉంటాం. కానీ దేవుని వాగ్దానం ఏమంటుందో తెలుసా? దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ధైర్యం కోల్పోయి కృంగిపోతూ ఉంటావో, దేవుడు ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు, కార్యం చేసే దేవుడు. దేని విషయకు నువ్వు ధైర్యము చెడిపోకు, భయపడకు, కృంగిపోకు. కానీ దేవుడు తప్పకుండా నువ్వు దేని కొరకైతే అడుగుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రభు సన్నిధిలో గోజాడుతున్నావు, తప్పకుండా గొప్ప ప్రతిఫలం. మనుషులు అది పట్టకపోవచ్చు, నువ్వు కూడా ఊహించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నీకు గొప్ప ప్రతిఫలము ఈ వాగ్దానం ద్వారా దేవునికి ఇవ్వబోతుండు. నమ్ము, రిసీవ్ చేసుకో. ఈ వాగ్దానం నీ కొరకే. ఈ దినమంతా దేవుని కృప, ఆయన కాపుదల, భద్రత, ఆయన కరుణ కటాక్షం, నూతన దయాక్రీటం నిత్యము నీకు నీ కుటుంబానికి తోడు నీడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.